ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చే అరణ్యపర్వం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి మన ధర్మరాజు ఒక యాగం చేయాలనుకుంటున్నాడు. ఎటువంటిది? యోగ సిద్ధిని పొందటానికి. ఎందుకు? తను కోరిన కోరికలు నెరవేరటానికి. దాని అప్పుడు ఎవరని ఇది చేయాలంటేటప్పుడు సూర్యుడిని అని చెప్పేసి ధౌమ్యుడు చెప్పాడు. ఇక సూర్యుడికి సంబంధించేసి 108 సూర్యనామాలు ఉన్నాయి, చెప్తున్నా అన్నాడు. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూషుడు, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, దాత, ప్రభాకరుడు, పృథివి, ఆపస్సు, తేజస్సు, ఖం, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశుడు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతుడు, జఠరుడు, ఐందనుడు, తేజసంపతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృత, త్రేత, ద్వాపరం, సర్వమలాశ్రయమై కలి, కళాకాష్ట ముహూర్త స్వరూపమైనటువంటి కాలము, క్షప, యామము, క్షణము, సంవత్సరకరుడు, అశ్వద్ధుడు, కాలచక్ర ప్రవర్తకుడైన విభావసుడు, శాశ్వతుడైన పురుషుడు, యోగి, వ్యక్తావ్యక్తుడు, సనాతనుడు, కాలాధ్యక్షుడు, ప్రజాధ్యక్షుడు, విశ్వకర్మ, తమోనుదుడు, వర్ణుడు, సాగరుడు, అంశుడు, జీమూతుడు, జీవనుడు, అరిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సంవర్తకుడు, వహ్ని, సర్వాది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానుడు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేచితుడు, మనః సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రాణధారకుడు, ధన్వంత్రి, ధూమకేతుడు, ఆదిదేవుడు, అదితిసుతుడు అంటే ఆతిథ్య అన్నట్టు, ద్వాదశాత్ముడు, అరవిందాక్షుడు, మాత పితామహుడు, స్వర్గద్వార ప్రజాద్వార రూపుడు, మోక్షద్వార రూపమైన త్రివిష్ణపుడు, దేహకర్త, ప్రశాంతాత్మ, విశ్వాత్మ, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్ష్మాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు, ఈ నామాష్టశతం కీర్తనీయుడైన తేజోవంతుడైన సూర్యునివి. బ్రహ్మ వీనిని చెప్పాడు అని చెప్పేసి ధౌమ్యుడు ధర్మరాజుకి సూర్యుని యొక్క 108 నామాలు చెప్పాడు. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వీడియో అందరికీ హెల్ప్ అయ్యింది. అందరికీ షేర్ చేయండి. ఈ 108 పేర్లలో మీకు నచ్చిన పేర్లు ఉంటే చక్కగా మీ పిల్లలకు పెట్టుకోండి. గొప్పదైనటువంటి మన భారతీయ వారసత్వానికి సంబంధించిన పేర్లు ఏవైతే మన పిల్లలకి పెట్టండి. పిచ్చి పిచ్చి పేర్లు, అర్థం పత్తని పేర్లు దయచేసి పెట్టకండి. థ్యాంక్ యూ.